అంటే మనం జనరల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది కామన్గా పెడతా ఉంటారు. ఈ బడ్జెట్ ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రెవల్యూషనరీ థాట్ ఉంది ఇందులో. ముఖ్యంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. మొట్టమొదటిగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి దాదాపుగా 7వ 8వ అనుకుంటా ఒక తెలుగు మహిళగా. బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ పెట్టాలంటే విపరీతమైన వర్క్ ఉంటుంది. మేము సహాయ మంత్రులుగా ఉన్నప్పుడే ఎంతో వర్క్ ఉంటుంది. అలాంటిది ఎవ్రీ ఇయర్ ఈ ఫైనాన్స్ లార్జ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని తెలుగు మహిళగా వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండోది, వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయే అనే విధంగా మొదలుపెట్టారు. అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది. ఇందులో మెయిన్ 4: ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం, ఆంటర్ప్రెన్యూవర్స్ని ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం, యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం, 4th మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం. ఈ 4 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ని ఎంపవర్ చేయటం అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు 3 లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డు కింద వచ్చేది. దాన్ని 5 lakhs వరకు ప్రొవైడ్ చేశారు. ఇది దాదాపు 8 కోట్ల ఫార్మర్స్కి కానీ, ఫిషర్మెన్కి కానీ, డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది. ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి 4%, అంటే అత్యంత తక్కువ. రెండోది, ఒక 100 అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు. ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ పర్ఫార్మింగ్గా ఉండేటువంటి 100 డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది, ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో ఇలాంటి 100ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్ అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ, లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా, తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ, ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక 100 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు. దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి, ఇవి 2 కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి, బట్ అవన్నీ మైనరు. బట్ ఈ 2 మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా. తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి, ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే, జనరల్గా ఒక కన్జ్యూమర్కి, ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం. ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు, కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు. అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు 12 lakhs. అంటే నేను నమ్మలా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. 12 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది. అంటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఈ రోజున అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది. అది ఒక నంబర్ 1 బెనిఫిట్. రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికి, ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలని జీతాలు, ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది. దీంతో 12 లక్షల వరకు ట్యాక్స్ లేకపోయేటప్పటికి అందరూ కూడా సిస్టంలోకి వచ్చేస్తారు. సిస్టంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కానీ ఇంకోటి డైవర్షన్స్ కానీ అన్నీ కూడా ఈవెన్చువల్గా తగ్గిపోతాయి. ఇవి లాంగ్ టర్మ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. దీనికి ప్రధానమంత్రి మోదీ గారిని, నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే మనకి ఇన్కమ్ వచ్చే దాంట్లో ఫస్ట్ 50,000 తీసేసేవాళ్ళు, తీసి ట్యాక్స్ కలెక్ట్ మిగిలిన దానికి రెవెన్యూ
ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు 1 lakh. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఎక్కువ ఇవ్వాలి. అది కూడా అద్భుతమైనటువంటిది. అదేవిధంగా ఈ ట్యాక్సులు ఒకప్పుడు ట్యాక్స్ అంటే జనరల్గా అందరూ భయపడతారు. ట్యాక్సెస్ అంటే ఎవరో ఐటీ వాళ్ళు మన ఇంటికి వస్తారో ఉన్నది లేని చెప్పి ట్యాక్సులు కట్టమంటారో డబ్బులు అడుగుతారని ఇవన్నీ తీసేసి ఒక సిస్టమేటిక్గా అంతా ఐటీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చారు. ఈ కంప్లైన్స్ను కూడా ఇంకా ఈజ్ చేశారు. ఇంతకుముందు 2 సంవత్సరాలకే లోపు మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అంటే దీన్ని 4 సంవత్సరాలు చేశారు. ఎందుకు చేశారంటే ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నారు. మనం ఒక వ్యక్తి మీద అపనమ్మకంతో మొదలవ్వకూడదు. ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఒక ట్రస్ట్ తోటి ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం. ఇదేం చేస్తుందంటే ముందు ప్రతి ఒక్కరిని నీతి నిజాయితీగా మార్చేటువంటి ఒక వికసిత్ భారత్, ఒక డెవలప్డ్ నేషన్ ఉండాలంటే ఈరోజు అమెరికా కానీ ఇంకో కంట్రీలో పోతే ముందు మనం ఒక మనిషిని సస్పెక్ట్ చేయం, అక్కడ నమ్ముతాం. ఫస్ట్ నమ్మి ఎక్కడన్నా తప్పు జరిగితే అదేదో రేర్గా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో రావాలి అంటే ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మాత్రమే కూడా ప్రజల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం కలుగుతుంది. ఇది కూడా చాలా దూరదృష్టితో చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక. తర్వాత 4వది, ఇప్పుడు ఈ మధ్య రేర్ డిసీజెస్ ఉన్నాయి, చాలా రేర్ డిసీజెస్, లేకపోతే భయంకరమైన క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఇండియాలో మంచి మందులు లేవు. ఇవి కొనుక్కోవాలంటే విపరీతమైన కాస్ట్ అయిపోతూ ఉంది. వీటన్నిటిని కూడా దాదాపుగా 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్నిటికీ కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ ఆల్మోస్ట్ 0 చేసేసారు. కాబట్టి ఎక్కడన్నా ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా మంచిది. అంటే ఇంత చిన్న విషయాన్ని కూడా అంత పెద్దగా ఆలోచించి ఒక పాలసీలో తీసుకురావటం. అదేవిధంగా కస్టమ్స్లో దాదాపుగా 7 12 ఉన్నట్టున్నాయి సెస్ మీద సెస్. వీటన్ని దాదాపుగా 7 టారిఫ్ రేట్స్ అన్నింటినీ కూడా ఎలిమినేట్ చేసేసి సింప్లిఫై చేసి, అంటే ఎక్కువ ఉండేకుండా ఏమవుతుంది, ఎక్కువ కరప్షన్ ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ మంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి 1 year పడుతుంది ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసి ఒక వికసిత్ భారత్కు వెళ్లే విధంగా చేయడం అనేది కూడా అద్భుతమైనది. 3వ విషయం వచ్చేటప్పటికి ఆంటర్ప్రెన్యూర్స్ని ఎనేబుల్ చేయటం. ఆంటర్ప్రెన్యూర్స్ని ఎనేబుల్ చేయడం అంటే ఇందులో 2 ఉన్నాయి. 10 లక్షల మందికి అప్ టు 5 lakh క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటం. అంటే వాళ్ళకి మంత్లీ గబక్కన ఏదన్నా క్యాపిటల్ కావాలంటే అక్కడ ఇక్కడ ఎక్కువ వడ్డీలకు తీసుకోకుండా క్రెడిట్ కార్డు పెట్టుకొని 5 లక్షల లోపు తీసుకొని వచ్చే విధానం కానీ, అదేవిధంగా ఇంకా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళని ఒక 5 లక్షల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 2 కోట్ల రూపాయల వరకు కూడా సెక్యూరిటీ కొలాటరల్ లేకుండా లోన్ ఇవ్వటం. ఎందుకు అంటే ఈ రోజున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలంటే కేవలం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు. ప్రైవేట్ ఆంటర్ప్రైజెస్ అన్నీ కూడా ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే కూడా ఎంప్లాయ్మెంట్ విపరీతంగా క్రియేట్ అవుతుంది. ఆ విధంగా 2 కోట్ల రూపాయల వరకు, ముఖ్యంగా ఇందులో ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల వారందరికీ కూడా అప్ టు 2 crores అనేది 5 లక్షల మందికి చేయడం అనేది ఒక అద్భుతమైనది. అదేవిధంగా ఆల్రెడీ బిజినెస్లు ఉండి సక్సెస్ఫుల్గా ఉండి టర్నోవర్ పెరుగుతున్నాయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు 10 కోట్ల వరకు లోన్ వచ్చేది క్రెడిట్ గ్యారంటీ తోటి, దాన్ని డబుల్ చేశారు. అగైన్ ఏంటంటే మీరు ఒక స్టెప్ ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 స్టెప్పులు ముందుకు వెళ్ళి మిమ్మల్ని సపోర్ట్ చేసి భారతదేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలనేటువంటి మోదీ గారి ఆలోచనతో వచ్చినటువంటి పథకం. సో ఈ విధంగా అంటే ఇవి ఫుట్వేర్కి కానీ, లెదర్ ఇండస్ట్రీస్కి కానీ, టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇట్లా మల్టిపుల్ వాటికి ఆంటర్ప్రినర్స్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తర్వాత 4వ విషయం యూత్ ఎంపవర్మెంట్. యూత్ ఎంపవర్మెంట్ అంటే లాంగ్ టర్మ్గా మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే సిటిజన్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ కూడా నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్తో పోటీ పడాలి. ఇవన్నీ అయినప్పుడు మాత్రమే మనం ఒక 20-30 సంవత్సరాల్లో నంబర్ 1 నంబర్ 2 కంట్రీగా ప్రపంచంలో ఉండగలం. దాదాపు 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్, అంటే ప్రతి స్కూల్లో కూడా రీసెర్చ్కి సంబంధించినవి కానీ, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్కి కానీ, రోబోటిక్స్కి కానీ, ఏఐకి సంబంధించినటువంటి అన్నీ కూడా స్కూల్స్లో పెడితే అప్పటి నుంచే వాళ్ళకు ఒక డిఫరెంట్మైనటువంటి ఆలోచనలతోటి ముందుకు వెళ్తారనేది. అదేవిధంగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 500 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇనిషియల్ స్టెప్ తీసుకొని తయారు చేయటం, ఉన్న మెడికల్ సీట్స్ని ఇంకో 10,000 పెంచడం, అదేవిధంగా
R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి 20,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు. ప్రతి సెగ్మెంట్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేయకుండా మనంతా మనం తయారు చేసుకోగలుగుతాం. మా టెలికామే ఉంటే ఇప్పటి వరకు 2G, 3G, 5G, 4G అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి. 1990 నుంచి టెలికాం రిఫార్మ్స్ వస్తే 25 సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా BSNL నష్టపోయినా పర్వాలేదు, మనం 4G కంపల్సరీగా మనం ఓన్గా తయారు చేసుకోవాలని మోదీ గారు పట్టుబడి ఈ రోజున 4G దాదాపుగా 80,000 టవర్లు ఇండియా మొత్తం కూడా పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాం. అయితే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ 2-3 నెలల్లో సాల్వ్ చేస్తాం. అద్భుతంగా తయారవుతుంది. ఒకటి ఇన్నోవేట్ చేయాలంటే ఒక్కొక్క కంట్రీకి 10 సంవత్సరాలు పడితే మన వాళ్ళు 2 సంవత్సరాల్లో చేయగలిగారు. ఈ 20,000 కోట్ల రూపాయల R&D ఎక్స్పెండిచరు అంటే డిఫరెంట్ అక్కడ 500, అక్కడ 1000, అక్కడ 500 ఎక్కడెక్కడైతే స్ట్రాటజిక్గా భారతదేశానికి డిఫెన్స్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ అవసరమో వాటన్నిటిలో కూడా 20,000 కోట్ల రూపాయలతో పెట్టి మనం కూడా రీసెర్చ్లో ముందుంటాము, ఇన్నోవేషన్లో ముందుంటాము అనేటువంటి ఒక పక్కా ప్రణాళికతో లాంగ్ టర్మ్ వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు సపోజు ఈ జల్ జీవన్ మిషన్ ఉంది. జల్ జీవన్ మిషన్ వచ్చేటప్పటికి యాక్చువల్గా ఆ పథకం ఎండ్ అయిపోవాలి. ఎందుకంటే వేరే రాష్ట్రాలన్నీ కూడా అందరికీ నీటి కుళాయిలు ఇచ్చేశారు. మన రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తే ఆయన మ్యాచింగ్ ఒక 6,000 కోట్ల రూపాయలు చేస్తుంటే దాదాపుగా 20,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీటి కుళాయి వచ్చేది. ఆయన కాకపోతే 1,000-1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 12,000 కోట్ల రూపాయల జల్ జీవన్ మిషన్ నిధులను వాడుకోనియకుండా చేశారు. అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వెళ్ళి ఇది మా స్టేట్లో ఇబ్బందిగా ఉందని మళ్ళీ అడిగితే దాన్ని కూడా 2028 వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. జల్ జీవన్ మిషన్ను వాడుకునేటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఎంత చేయగలమో అవన్నీ చేసుకుంటూ వస్తాం. మన రామ్మోహన్ నాయుడు గారు డైనమిక్ మినిస్టర్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ దాదాపుగా 120 న్యూ ఎయిర్పోర్ట్స్కి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఈ షిప్ కోస్టల్ యార్డ్లు ఎక్కడైతే ఉందో దాదాపు 25,000 కోట్ల రూపాయలు దానికి ఒక ఫండింగ్ ఉంది. అదేవిధంగా డే కేర్ సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇన్సూరెన్స్ FDIలో ఇన్సూరెన్స్ ఇంతకుముందు 70-75% ఉండే దాన్ని 100% చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కంపెనీలు కంట్రీలోకి వస్తే కాంపిటీషన్ పెరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య కాంపిటీషన్ పెరిగినప్పుడు పాలసీ రేట్లు తగ్గుతాయి, వాళ్ళ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఎఫెక్టివ్ సర్వీసెస్ సిటిజన్స్కి ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల మనం పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు కాబట్టి దాన్ని కూడా దూరదృష్టితో ఆలోచించి 100% FDI చేశారు. ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్కి మీ అందరికీ తెలుసు ఈ బడ్జెట్లో కాదు వచ్చిన 7 నెలల్లో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కానీ వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ కలిసి పోలవరం కానీ ఒక అమరావతి క్యాపిటల్కి కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్కి కానీ 2 ఇండస్ట్రియల్ నోడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్స్ కానీ ఇలా ఎన్ని చేయగలిగితే అన్నీ తీసుకొస్తూ వస్తూ ఉన్నాం. ఇవన్నీగా వాటన్నిటికీ కూడా ఈ ఇయర్ బడ్జెట్లో ఎంత అవసరమో అంత పార్ట్స్ ఎలకేట్ చేశారు. అంటే కేవలం మాటలు చెప్పడమే కాదు, ప్రతి ఇయర్కి నిర్ణయాత్మకంగా అంటే పోలవరానికి 5,900 కోట్లు, స్టీల్ ప్లాంట్కి ఈ ఇయర్ బడ్జెట్లో 3,200 కోట్లు, విశాఖపట్నం పోర్టుకు వచ్చేటప్పటికి 730 కోట్లు, ఈ విధంగా అన్నీ కూడా ఎలకేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ కాకుండా కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఇండివిజువల్గా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనం అన్ని కనుక ఎఫెక్టివ్గా DPRలు చేసుకొని కేంద్ర మంత్రుల దగ్గర కనుక కూర్చొని వాటిని కనుక శాంక్షన్ చేయించుకోగలిగితే ఇంకా చాలా అద్భుతమైనవి వస్తాయి. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, మేము గండికోట టూరిజం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం 80 కోట్ల రూపాయలు పెట్టి. అదేవిధంగా బాపట్లలో సూర్యలంక ప్రాజెక్ట్ అని బీచ్ ప్రాజెక్టు 100 కోట్లు పెట్టి నిన్నే నేను షెకావత్ గారికి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం, వారు కూడా ఇస్తా అన్నారు. ఈ విధంగా అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, అండర్ బ్రిడ్జెస్ 70 రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు మోడర్నైజ్ చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా రైల్వే ట్రాక్లు ట్రిప్లింగ్ డబులింగ్ చేయటం, కొత్త రైల్వే లైన్లు, 8 వందే భారత్ లైన్లు, ఈ విధంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీరు చూస్తే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా వర్క్ చేసినటువంటి ఒక చరిత్ర కానీ ఒక ఎఫర్ట్ కానీ ఎక్కడా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు ఇద్దరు మాట్లాడారు ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో అని. 7 నెలల్లో ఇంతగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. గత 4-5 నెలల క్రితం ఏదైతే అనౌన్స్ చేశారో అవన్నీ బడ్జెట్ అలొకేషన్స్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఈ అడిషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. కాబట్టి
మోదీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.